ఎస్ఎస్సి 2024 సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో మనకి ఈ మంత్ 18th నుంచి 30th వరకు కూడా ఈ 10th క్లాస్ పిల్లలకు సంబంధించి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ జరగబోతా ఉంది. టైమింగ్స్ మనకి మార్నింగ్ 9:30 AM నుంచి 12:45 PM మధ్య ఈ ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ మనకు జిల్లాలో సుమారుగా 31,379 మంది పిల్లలు ఈ ఎగ్జామ్లో మనకి పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇందులో మనకి 3,012 మంది ప్రైవేట్గా అపేర్ అవుతున్నారు. రిమైనింగ్ 28,367 వచ్చేసి రెగ్యులర్ స్టూడెంట్స్ అపేర్ అవుతున్నారు. మనకి సుమారు 138 సెంటర్లు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించి ప్రతి సెంటర్కి చీఫ్ సూపరింటెండెంట్ కావచ్చు, అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, అలాగే 1258 ఇన్విజిలేటర్స్ కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అలాగే మనకి క్వశ్చన్ పేపర్స్ సంబంధించి ఈ 33 పోలింగ్ స్టేషన్స్ మనకి స్టోరేజ్ పాయింట్స్గా ఐడెంటిఫై చేసుకున్నాం. అక్కడ స్టోరేజ్ పాయింట్స్లో ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ రావడం జరిగింది. అలాగే అక్కడి నుంచి మనకి ఎగ్జామ్ మార్నింగ్ ముందు రోజు ఎగ్జామ్ రోజు 7:30కి క్వశ్చన్ పేపర్స్ అక్కడి నుంచి బయలుదేరి సెంటర్లకి వెళ్ళడం జరుగుతుంది. ఈసారి ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా QR కోడ్ జమ చేయడం జరిగింది. దానివల్ల ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా, ఏదైనా లీక్ అయినా ఎక్కడైనా సో ఏ సెంటర్ నుంచి ఆ పొరపాటు జరిగింది కూడా తెలుసుకోవడం సులభం అవుతుంది. అలాగే మనకి ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ చేసే క్రమంలో 144 సెక్షన్ కూడా మనకి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి పిల్లలకి మెడికల్గా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లాంటివి కూడా మనకు సెంటర్లో ఏర్పాటు చేస్తాం. ఎండ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అన్ని చోట్ల కూడా ఎక్కడ డిహైడ్రేషన్ లాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. పోలీస్ బందోబస్తు కూడా ప్రతి సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఏపీఎస్ఆర్టీ వాళ్ళకి ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇవ్వడమైంది. వాళ్ళకి దీనికి సంబంధించింది హాల్ టికెట్స్ పిల్లలకి అంగీకారం తీసుకోవడం జరిగింది. దేని మనకి ఎవరికి కూడా మనకి అక్కడ మొబైల్ ఫోన్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఎగ్జామినేషన్ సెంటర్లో మనకి అలౌ చేసడానికి లేదు. అలాగే మనకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్లో అవుట్ సైడ్ ద గేట్ ఫస్ట్ డే వరకు మనకి అలౌ చేయడం జరుగుతుంది కవర్ చేసుకోవడానికి. అలాగే మనకి ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా సుమారుగా మన జిల్లాలో 2,201 మంది విద్యార్థులకి మనకు ఈ నెల 18 నుంచి 27 మధ్య అది మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంటుంది. 2:30 నుంచి 5:30 మధ్య ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో వీళ్ళకి సుమారుగా 11 సెంటర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో మనకి 5 సెంటర్లు 10th క్లాస్ ఓపెన్ స్కూల్ రాసే ఎగ్జామ్స్ రాసే పిల్లలకి, అలాగే ఒక 6 సెంటర్లు వచ్చేసేసి ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ కింద రాసే వాళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో చీఫ్ సూపరింటెండెంట్స్ కావచ్చు, డిపార్ట్మెంటల్ ఆఫీసెస్ కావచ్చు, ఇన్విజిలేటర్స్ కావచ్చు, ఇందరిని కూడా మనం ఏర్పాటు చేసుకుని ప్రాపర్గా ట్రైన్ చేసుకొని అన్ని విధి విధానాలు వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. అలాగే ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా మనకి బయట పోలీస్ బందోబస్తుతో పాటు ఇన్విజిలేటర్స్కి అన్ని రకాల ట్రైనింగ్, తర్వాత జాగ్రత్తలు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మనకి సమ్మర్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. సో ఈ క్రమంలో మనకి హాఫ్ ఏ డే స్కూల్ అనేది మనకి 18 నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. సో మనకి క్లాస్ 1 నుంచి 9th క్లాస్ వరకు మార్నింగ్ మనకి 7:45 నుంచి 12:30 మధ్య ఆ టైంలో స్కూల్స్ రన్ అవుతాయి. ఇది బోత్ మనకి ప్రైవేట్ స్కూల్స్కి అలాగే గవర్నమెంట్ స్కూల్స్ అంటే కూడా ఈక్వల్గా అప్లికబుల్. సో దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు మనకి బోత్ ప్రైవేట్ మనకి గవర్నమెంట్ యాజమాన్యానికి చెప్పడం జరిగింది. సో డ్రింకింగ్ వాటర్ అడిక్వేట్గా ఉండడంతో పాటు ఎటువంటి డిహైడ్రేషన్ సమస్యలు రాకుండా, అలాగే పిల్లలకి ఏదైనా అంటే సన్ స్ట్రోక్ లాంటి ఇష్యూస్ ప్రివెంట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు తీసుకోవడంతో పాటు ప్రతి చోట కూడా మనకి స్కూల్స్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏర్పాటు చేయడానికి సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రతి గవర్నమెంట్ స్కూల్స్కి ఏఎన్ఎం ద్వారా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే ప్రైవేట్ స్కూల్స్ ఓన్గా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అండ్ సో లాస్ట్ 3-4 years కూడా చూసుకుంటే కూడా 10th క్లాస్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎటువంటి మనకి మాల్ ప్రాక్టీస్ కానీ లేదంటే ఇబ్బందికర ఇష్యూస్లు కానీ మనకి ఎప్పుడు అరైజ్ కాలేదు. సింగల్గా ఈ ఇయర్ కూడా అదే ప్రశాంత వాతావరణంలో తల్లిదండ్రులు, అలాగే పిల్లలు, స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, అలాగే మనకి విద్యాశాఖ అధికారుల సహాయ సహకారాలతో, అలాగే మీడియా అందరి సహకారంతో కూడా మనం